మొదలుపెట్టాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించే దిశగా కీలక అడుగులు వేశారు. సాధారణంగా వీవీఐపీల కాన్వాయ్ వెళుతుందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను నిలిపివేయడం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లోనే పయనించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సీఎం వెంటనే పోలీసు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం సరైన పద్ధతి కాదని, ప్రజల సమయాన్ని వృధా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీకి ట్రాఫిక్ విభాగం అధికారులకు కింది ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆయన ఎయిర్పోర్టు నుంచి తిరిగి వచ్చే సమయంలో ఎక్కడా ట్రాఫిక్ను స్తంభించజేయలేదు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో కేవలం ఒక లైన్ను మాత్రమే కేటాయించి మిగిలిన లైన్లలో సాధారణ వాహనాల రాకపోకలను కొనసాగించారు.